గిరిజన ప్రాంతాలలో ఉండే ఆసుపత్రులకు ఔషధాలు, బ్లడ్ యూనిట్లను డ్రోన్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకోసం రెడ్ వింగ్ అనే సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పైలట్ ప్రాజెక్టు కింద అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్లు, వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతాయి. పాడేరు కేంద్రం నుండి దూర ప్రాంతాలలో ఉండే ఆసుపత్రులకు డ్రోన్లను ఉపయోగించి మందులు, బ్లడ్ యూనిట్లు పంపిస్తారు. అనంతరం రాబోయే రోజుల్లో విశాఖ కేజీహెచ్ నుండి కూడా ఈ సేవలను విస్తరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. రెడ్ వింగ్ అనే సంస్థ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా ఈ సేవలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం మొదటి 7 నెలల పాటు ఉచితంగా సేవలు అందించనుంది. మొదటి 7 నెలల పాటు ఉచితంగా సేవలు అందిస్తారు. పాడేరు కేంద్రం నుండి 60 నుండి 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల సాయంతో మందులు, వ్యాక్సిన్లు అందిస్తారు. మరోవైపు ఒక్క డ్రోన్ 2 కిలోమీటర్ల వరకు బరువు మోసుకెళ్లగలదు. ఇక ఇవే డ్రోన్ల సాయంతో రోగుల నుండి పరీక్ష కోసం సేకరించిన శాంపుల్ను కూడా ల్యాబ్లకు తరలించవచ్చు. వెళ్లేటప్పుడు మందులు మోసుకెళ్లే డ్రోన్లు తిరిగి వచ్చే సమయంలో రోగుల బ్లడ్ శాంపిళ్లు, ఇతరత్ర నమూనాలు పరీక్షల కోసం ల్యాబ్లకు తీసుకురావడంతో ఉపయోగపడతాయి. అయితే జనవరి నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.